ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 22 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయము 27వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద ఉండును. శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు. ఈ యొక్క ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 27వ వచనంలో మొదటి 2 లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు నీకు నివాస స్థలము, శాశ్వతుడైన దేవుడు, మామూలు దేవుడు కాదు. నీకు నివాస స్థలము, ఆల్ఫా ఒమేగా, నిత్యము ఉండేవాడు, ఆల్రెడీ ఉన్నవాడు, ఉంటున్నాడు, ఉండబోతాడు. ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే, నువ్వెక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు, ఆయనే నీకు తోడుగా ఉంటాడు. నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం. పండుకోవడానికి ఒక రూమ్ కావాలి. మనం పండుకున్నప్పుడు ఆకాశపు మంచు మన మీద పడకుండా, వర్షం పడకుండా, ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి. పైన టాప్ ఉండాలి. ప్రియులారా, బాగా గమనించండి. టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది. అది గుడిసె అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా, కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం. టాప్ లేని చోట పండుకోలేము మనం. ఎందుకంటే సాయంకాలపు మంచు దెబ్బ తగలకుండా, పగలు ఎండ దెబ్బ, ఎండ ఎంతవరకు తగలాలో అంతవరకు తగిలితే బాగా ఉంటుంది. ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది. అందుకనే కీర్తనకాడు అంటాడు, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రులు వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు, యెహోవాయే నీకు తోడు ఉంటాడు. నీకు నివాస స్థలము అని చెప్తున్నాడంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారంటే ఆయనే నీకు ఇల్లుగా ఉన్నారు. అంటే నిన్ను ఆయన కాపాడుకుంటూ, మనం దేన్ని బట్టి గర్విస్తాం అంటే కొన్ని సమయాల్లో మనకు ఇల్లుని బట్టి కూడా గర్విస్తాం. మనం ఎవరినైనా మన ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ మనకు మంచి ఇల్లు ఉన్నప్పుడు మనం కావాల్సుకుని వారిని భోజనానికి పిలుస్తాం. ఎందుకంటే నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇల్లు కొనుక్కున్నాను, నా ఇల్లు మీరు చూడాలని మనం ఎన్నో చెప్పలేం. కానీ కొన్ని విషయాలు ఏం చెప్తుంటే, నూతనంగా ఇల్లు కట్టుకుని, లేకపోతే మా ఇంటికి మీరు రండి, భోజనానికి రండి, లేదా బ్రేక్ఫాస్ట్ రండి అని పిలుస్తాం. ఎందుకంటే ఇల్లు చూపించాలి, నాకు మంచి ఇల్లు ఉన్నదని చూపించాలని మనం ఎంతో అతిశయపడుతుంటాం. కొన్ని సమయాల్లో మన ఇంటికి వచ్చిన వారు కూడా మనతో కలిసి భోజనం చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, స్నాక్స్ తీసుకుని ఏదైనా, అబ్బా మంచి ఇల్లు ఉంది, మీ ఇల్లు చాలా బాగుంది, చాలా బాగుందని చెప్తుంటాడు. అంటే దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు, నీ దేవుడు గొప్ప దేవుడని అన్యులు చెప్పుకునేలాగా అన్యులందరినీ నువ్వు పిలిచి నీ దేవుని బలాన్ని చూపించే స్థితి ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అన్నమాట. దేవుడు నీకు నివాస స్థలముగా, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రతి సమయము ఆ నివాస స్థలములో ఆహారం ఉంటుంది. రేపటికి కావలసిన ఆహారం కూడా సిద్ధం చేసుకుంటాం. అన్నీ మనకుంటాయి, వస్త్రాలు ఉంటాయి. నివాస స్థలంలో మన జీవనం సాగించటానికి అన్నీ ఉంటాయి. అంటే గొప్ప దేవుడు
యేసు దేవుడు నీ బ్రతుకు కాలమంతా నిన్ను పెంచి పోషిస్తూ ఆయన నీకు ఒక నివాస గృహముగానే ఆయన నీకు కాపుదలగా ఉంటూ ఏ విధమైనటువంటి ప్రకృతి విపత్తులు నీ మీద పడకుండా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాను. నివాస స్థలంలో కుటుంబం అంతటిని కాపాడుతానన్నమాట. ఇల్లు మన కుటుంబ సభ్యులందరినీ కాపాడుతుంది. మనం ఏదైనా చిన్నగా ఎవరైనా ఒక కోడి పిల్లల్ని పెంచుకున్నా, లేకపోతే కుక్క పిల్లల్ని పెంచుకున్నా, గొర్రె పిల్లల్ని పెంచుకున్నా, అవన్నీ మనతోనే పెట్టుకుంటాం. మన అరుగు దగ్గర కట్టుకుంటాం, చుట్టూ కట్టుకుంటాం. నివసించే స్థలంలో జీవరాశులు మనకి ఇష్టమైన ఏమేమి పెంచుకుంటున్నామో అవన్నీ కూడా ఇంటిని బట్టి సురక్షితంగా ఎలాగుంటుందో నన్ను బట్టి నీవు సురక్షితంగా ఉంటావని చెప్పి అర్థమే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. నువ్వు ఏ ఇంట్లో ఉన్నా, ఏ ఇల్లు మారినా, ఎక్కడికి మారినా, ఎటు ప్రయాణం చేస్తున్నా గొప్ప దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు అనే గొప్ప నివాస స్థలము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటున్నాడు. నువ్వు ఎటు పోయినా, ఏది ఆలోచన చేస్తున్నా, నువ్వు దుఃఖ సమయంలో ఉన్నా సరే నీకు ఆయన బలమైన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. నీ ఇంటి మీదకి ఎవరిని శత్రువు రాకుండా నీ చుట్టూ ప్రాకారం ఎలా కట్టుకుని డోర్ వేసుకుని లాక్ చేస్తావో ఇక్కడ అంటున్నాడు, బాహువులు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ కింద ఉండును. బాహువులు అంటే హస్తబలం అవ్వచ్చు, లేకపోతే భుజబలము, చేతుల్ని సూచిస్తూ ఉంటుంది. నీ కింద అంటే నీ ముందుకొచ్చి శత్రువు నిన్ను పోరాడకుండా, దేవుని మహాశక్తి ఏంటంటే నీకు విరోధముగా ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ మనుషులను నీ పాదాల దగ్గర పెట్టి ఆయన శత్రువుని నీకు దూరము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను కాపాడాడు, కునుకడు అన్నాడు కదా. ఇదన్నమాట. నాకెవరున్నారని అనుకుంటున్నామేమో, శాశ్వతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పండుకునేవాడు కాదు. ఆయన కొంత సమయం నిన్ను మర్చిపోయేవాడు కాదు. అనుక్షణము నిన్ను చూస్తూనే ఉంటాడు. ఇంత గొప్ప దేవుడు గురించి ఎప్పుడైనా నువ్వు తెలుసుకున్నావా? నీవన్నా మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ గొప్ప దేవుడు నీకు నివాస స్థలముగా ఉన్నాడు. అయ్యో, నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నాకు ఏదైనా జరిగితే నా బిడ్డ ఒంటరి అయిపోతుందేమో, నా కుమారుడు ఒంటరి అయిపోతాడేమో, నేను లేకపోతే ఏంటి అసలు అని ఒకసారి ఆలోచిస్తే నాకు భయం వేస్తుంది అని అనుకుంటున్నావు కదా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీకు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి ఆయన నివాస స్థలముగా ఉన్నాడు. ఆయనే నివాస స్థలం అంటే దుష్టుడు అక్కడ రావటానికి సరిపోతాడా? దుష్టుడు కుటుంబాన్ని పాడు చేయడం సరిపోతాడా? ఏ అపవాది నీ కుటుంబాన్ని పాడు చేయలేదు, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించలేదు. దేవుడే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలముగా ఉండును. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీకు తోడై ఉండును గాక. ఈ సంవత్సరం అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దాన వాక్యాన్ని చూసుకుని వాక్యానికి వెళ్దాం. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు బయలుపరిచినటువంటి పరిశుద్ధమైనటువంటి మాట, పరలోకము నుండి దేవుడు మనకు అనుగ్రహించిన మాట. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. అందరూ నాతో ఈ మాట చదవండి. మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఈ సంవత్సర వాగ్దానం ఇది. మీరందరూ కూడా అన్ని విధాలుగా దీవెనకరమైన కార్యాల్లోనే పాలు పొందుతారు. దుఃఖం కలిగే దాంట్లోకి మీరు వెళ్ళరు ఈ సంవత్సరం. ఆమేనండి. ఇందులో 3 మాటలు పరిశుద్ధాత్ముడు నాకు ఒక ప్లాన్ ప్రకారం అనుగ్రహించింది, నేను మీకు తెలియపరుస్తున్నాను. జెఫన్యా 3వ అధ్యాయము 20వ వచనంలో 3 రకాల మాటలు ఇందులో కనబడుతున్నాయి.
మొట్టమొదటిగా మీరు చూచుచుండగా, ఏమన్నాడు? మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి. మొట్టమొదటిగా చెర నుండి విడుదల అనేది దేవుడు మీకు ప్రకటించాడు. మీరు విడుదల కావాలి. ఫైనాన్షియల్ చెర నుండి, రోగం అనే చెర నుండి, శత్రుత్వం అనే చెర నుండి, ఫలింపు లేని చెర నుండి, గర్భఫలం లేని చెర అయి ఉండొచ్చు, పాడి పంటలు చెర, అంటే అది ఫలింపు, ఎంత చేసినా పెట్టుబడులు కూడా రాకుండా నష్టపోతున్నాను, నాకు ఏం పట్టింది ఇది, ఈ అప్పుల్లో నుండి, ఈ యొక్క నష్టంలో నుండి ఎప్పుడు నేను బయటపడుతున్నాను అనుకుంటున్నావు కదా. యేసు క్రీస్తుని హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించి క్రీస్తుతో కనుక నువ్వు నిలిచి ఉంటే అద్భుతమైనటువంటి విడుదల అనేది, డెలివరెన్స్ అనేది ప్రభువునికి ఇవ్వటం నువ్వు చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. హల్లెలూయా. రెండవది సమకూర్చి, ఆయన మిమ్మల్ని సమకూర్చి, ఏమన్నాడు అక్కడ? ఆయన మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపిస్తాను అన్నాడు. రెండవది ఏంటంటే సమకూర్చి నడిపిస్తాడు. చెదిరిపోయిన నీ కుటుంబాన్ని మళ్ళీ ఆయన సమకూరుస్తాడు. చెదిరిపోయిన నీ పిల్లలు, చెదిరిపోయిన నీ మైండ్, చెదిరిపోయిన నీ కలలు, అయ్యో ఎన్నో కలలు కన్నాను నేను, ఇలా ఉండాలి అలా ఉండాలని, నేను ఎంత మంచి ప్లాన్ చేసుకున్నానో అంత విరుద్ధంగా జరుగుతుందని ఏడుస్తున్నావు కదా. ఏడుస్తూనే కొత్త సంవత్సరంలోకి వచ్చావు కదా. కొత్త సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చే బలమైన మాట ఏంటంటే, చెదిరిపోయిన నీ ఆశలు, కలలు, కుటుంబం అంతటిని ఆయన సమకూర్చుచున్నాడు. చెదిరిపోయిన నీ వ్యాపారం, చెదిరిపోయినటువంటి నీ ఇన్కమ్, పాడైపోయిన నీ జీవితము, సమాధానం లేని నీ కుటుంబంలో దేవుడు ఎక్కడ ఏ బంధము తెగిపోయిందో, ఎక్కడ ఏ సహవాసము దూరం అయిపోయిందో, ఎక్కడ ఏ ఆశీర్వాదము దూరం అయిపోయిందో, ఎక్కడ నువ్వు అనుకున్న విజయం నీకు కాకుండా వేరే ఒకరికి వచ్చిందో, వాటన్నిటిని మళ్ళీ ఆయన నీకు సమకూర్చి నిన్ను ఆయన ముందుకు నడిపిస్తానంటున్నాడు. నడిపింపు అంటే ఆగిపోయినది అన్నిటినీ ఆయన ముందుకు నడిపిస్తాడు. ఇల్లు కడదామని పునాదేశం ఆగిపోయిందేమో, లేదా వ్యాపారం ప్రారంభించి మధ్యలో ఆగిపోయిందేమో, పెళ్లి చేద్దాం అనుకున్న తర్వాత ఏదన్నా ఒక కష్టం వచ్చి ఆగిపోయిందేమో, ఇక మీదట నీ శుభకార్యాల విషయంలో, నువ్వు కట్టే విషయంలో, నువ్వు నడిపింపు అనేది ప్రత్యేకమైనటువంటి నడిపింపు దేవునిది కలిగి నువ్వు ముందుకి నడుచుకుంటూ ముందుకు పోతావు. ఆమెన్. మొట్టమొదటిది ఏంటి? చెర నుండి విడుదల. రెండవది సమకూర్చి నడిపిస్తాడు. మూడవది నిజముగా భూమి మీద ఉన్నటువంటి జనులందరి దృష్టికి నేను మీకు మంచి పేరును, ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఆమెన్. ఎన్ని రకాలుగా డివైడ్ అయినాయి అంటే 3 రకాలుగా డివైడ్ అయింది. ఈ డివైడ్ అయిన విషయాన్ని మీకు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను. ఎప్పుడేం జరగబోతుందో రికార్డ్ చేసుకోండి, మీరు మంచిగా నోట్ చేసుకోండి. ఈ సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి. ఎన్ని నెలలు ఉన్నాయి? 12 మాసాలు. 12 మాసాలు అంటే 3, 4, 12. మొదటి 4 నెలలు చెప్పండి. జనవరి, మరి పంచాంగం జాగ్రత్తగా అయినండి. పంచాంగం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ 4 నెలలు నీ కుటుంబంలో, నీ జీవితంలో అద్భుతమైనటువంటి గొప్ప సాక్ష్యం ఏంటంటే చెర నుండి విడుదల పరచబడతావు అనమాట. ఆటోమేటిక్గా అప్పులు తీరిపోవటం మొదలవుతాయి. ఆటోమేటిక్గా రోగము పోతుంది, ఆరోగ్యము చిగురు పడుతుంది, కుదురు పడుతుంది. కరెక్ట్గా స్టేబుల్ అవటానికి 4 నెలల లోపలనే మన కుటుంబాలన్నిటి నుండి దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని ఇచ్చి మహిమ పరచుకొనుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెర నుండి విడుదల. ఏదైనా వస్తువులు తాకట్టెట్టుకున్నావేమో, నా వస్తువులు ఎప్పుడు చూస్తానా, నా బ్యాంకులో నేను పేపర్స్ పెట్టాను ఎప్పుడు చూస్తానా,
విడుదలవుతుందా? లోన్ క్లియర్ అవుతుందా? తాకట్లోంచి వస్తుందా? వస్తువులు, వాహనాలు తాకట్లో ఉన్న ఎన్నిటికీ విడుదల దేవుడి సంవత్సరం ఇస్తున్నాడు. మొదట 4 నెలల్లో ఈ కార్యాలు జరగబోతూ ఉన్నాయి. శుభవార్త దేవుడు మీకు ప్రకటిస్తున్నాడు. ఏడవకండి. ఈ శుభోదయాన్ని, శుభవార్త ఏంటంటే ఎలా జరుగుతుంది, ఎలా విడుదలవుతుంది అనేది నువ్వు ప్రశ్నించకు. ఎలాగా అనేది వద్దు. ఆయన ఉన్నాడు ఒకడు, ఐశ్వర్యవంతుడు ఒకడున్నాడు, బలవంతుడు ఒకడున్నాడు. మొదటి 4 నెలలు చెప్పండి. ఇలా పెట్టాలి, చెయ్యి ఇలా పెట్టి చెప్పండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఈ 4 నెలలకు కావలసిన మాట ఏమి ఇచ్చాడు ఇక్కడ? గట్టిగా చెప్పాలి. పైన కింద ఉన్నవారు, బయట ఉన్నవారు. చెర నుండి విడుదలంతే. చెర నుండి బయటకు వచ్చామంటే ప్రశాంతత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. చెరలో ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు ఏదైనా తినాలి, తాగాలంటే దొరుకుతుందా? ఆ చెరలో ఉన్నప్పుడు నీకు ఒకడు ఉంటాడు నీ మీద, పెద్ద మనిషి. ఆ మనుషుడు నిన్ను ఇష్టం వచ్చినట్టు తిడతాడు. జైలుకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. రే అంటారు వాళ్ళు. ఏమంటారు వాళ్ళని? రేయ్, అతి ఇది చెయ్యి, ఇది కడుగు. వాళ్ళు పెట్టినప్పుడు ప్లేట్ ఎట్టుకుని వెళ్ళాలి. నేను ఫోన్ మాట్లాడతానంటే అది నడదక్కడ. చెర 4 గోడల మధ్య నీకు ఏది చేద్దామన్నా నీకు ఉండదు. ఒక మనుషుడి కింద నువ్వు భయపడుతూ బ్రతకటం చెర. ఎప్పుడైతే నువ్వు జైలు నుండి బయటకు వస్తావో నీకు నచ్చిన బట్ట కట్టుకుంటావు, నీకు నచ్చిన కారు ఎక్కుతావు, నువ్వు వెళ్ళాలనుకున్న ఫంక్షన్కి వెళ్తావు. అన్ని విషయాల్లో స్వాతంత్ర్యము, నెమ్మది, ప్రశాంతత ఉంటుంది. ప్రియులరా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 4 మాసముల్లో లోకములో దేవుడు ఇవ్వబోతున్న గొప్ప కార్యం ఏంటంటే చెర నుండి విడుదల. తర్వాత నెల ఏంటి? మే, జూన్, జూలై, ఆగస్ట్. సమకూర్చి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒకే ఒక ఆత్మచేత రాయబడిన పంచాంగం. ఇది భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతమైపోయే వరకు మన తరతరాలు నిలిచి క్రీస్తు రాకడ పర్యంతరం నిలిచి ఉండేటువంటి దైవ వాక్యమే మన పంచాంగం. ఆమేన్, హల్లెలూయా. ఇది చెదిరిపోయేది కాదు. ఇది ప్రియులరా, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఏంటి? సమకూర్చి మిమ్మల్ని నడిపిస్తాను. చెదిరిపోయిన నీ కళ, చెదిరిపోయిన నీ జీవితము, సమాధానం లేక దూరం అయిపోయి, తల్లికి దూరమై, భర్తకి దూరమై, భార్యకి దూరమై, బిడ్డలకి దూరమై, అనాదిగా, ఏకాకిగా నీలో నీవు కుమిలిపోతున్నావు కదా. అన్ని పోయి నేను ఎన్నో సంపాదించాలనుకున్నాను, నా అన్ని కూడా నాశనం అయిపోయినాయి, నా ప్లాన్స్ పాడైపోయినాయి, ఏది సక్సెస్ కాలేదని ఏడుస్తున్నావు కదా. ఈ సంవత్సరం మే, జూన్, జూలై, ఆగస్ట్ దేవుడు నీ కలలను నెరవేర్చబోతా ఉన్నాడు. ఆయన సమకూర్చి నడిపిస్తాడు. అసలు ఎలాంటి పెద్ద పెద్ద పోరాటాలు ఎదురవుతున్నా కానీ ఇక్కడ నిలబడి ఆయన ఇచ్చిన వాక్కు ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరం 100% మీ జీవితంలో జరిగి తీరుతుంది. అంతే. మొదటి 4 నెలలు చెర నుండి విడుదల, అన్నిటి నుండి బయటకు వచ్చి అద్భుతముగా స్వాతంత్రంగా బ్రతుకుతావు, హ్యాపీగా బ్రతుకుతావు. బిడ్డ కోసం ఆలోచిస్తున్నావు, ఇంకా ఆలోచించవు. భర్త కోసం ఆలోచిస్తున్నావు, ఆలోచించు. వ్యాపారం ఎలాగాని ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి. అంతే. ఆయన ఉన్నాడు ఒకడు. ఆమేన్. రెండవది సమకూర్చి మే, జూన్, జూలై, ఆగస్ట్ సమకూరుస్తాడు, నడిపిస్తాడు. ఆయన నడిపింపులో ఎటువంటి అంధకారం నీ ముందొచ్చినా, కష్టాల కొలిమి, ఏదో భయంకర శోధనలు నీ ముందుకొచ్చి
నీ నడిపింపుకి బ్రేక్ చేయటానికి ప్రయత్నం చేసినా నీ ముందు ఆయన ఉండి దాన్ని క్లియర్ చేసి నడిపిస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, నీ ముందు ఒకడున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. తర్వాత నెల ఏంటి చెప్పాలి? చేయి పైకెత్తి చెప్పాలి. సెప్టెంబర్. ఇలా కాదు, సెప్టెంబర్ లెక్కండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎన్ని నెలలు ఉన్నాయి? ఈ 4 నెలల్లో వచ్చే ఆశీర్వాదం ఏంటంటే, ఎప్పుడూ మాట్లాడని మాట ఒకటి చెప్తున్నాడు ఈయన. మీకు మంచి పేరు ఖ్యాతి కలుగును తెప్పిస్తానన్నది వేరు, దాని మీద ఒక మాట అంటున్నాడు, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి అందరి ఎదుట మీకు మంచి పేరు ఖ్యాతిని కలగజేస్తా. నిజముగానే ఎందుకన్నాడా అని నేను మళ్ళీ కాసేపు ప్రార్థన చేశాను. ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏంటయ్యా బాబా? నేను మళ్ళీ ప్రార్థనలు పెడతా అని చెప్పాడు అనమాట. నమ్మలేకపోతున్నారు నా మాటలు ప్రజలు. మీలో చాలామంది ఏమనుకుంటారు, నా దగ్గర చాలా వాగ్దానాలు ఉన్నాయి, ఈ వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం ఉంది, రహస్య స్థలాలు దానం ఇస్తున్నాడు, ఇప్పుడుకి వచ్చి ₹1 ఇవ్వలేదు నాకు, నీకు ఇలాగ చేస్తాను అలాగ చేస్తాను, తండ్రిని అయి ఉంటాను, నేనున్నాను, భయపడకు, అలాగా ఇలాగ అన్నాడు. ఎన్ని ఉన్నాయో ఏమీ జరగలేదు అని ఏడుస్తూనే ఉన్నావు కదా. ప్రతి సంవత్సరం తీసే వాగ్దానం కింద తీసుకుంటున్నాను అనుకున్నావు కదా. ఈసారి మాత్రం అంటున్నాడు అనమాట, నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ అమ్మా నా మాట నమ్ము, నిజముగా నీ పట్ల నేను నెరవేర్చుచున్నాను. ఎలాంటిదంటే జనులందరి దృష్టికి నీకు మంచి పేరు, ఎస్ ఖ్యాతి ఘనత. నీ సంసారం మీద ఉన్న చెడ్డ పేరు పోతుంది, నీ వ్యాపారం మీద ఉన్న చెడ్డ పేరు పోతుంది, నీ కుటుంబం మీద ఉన్న మచ్చపోతుంది. అన్నిటిని తొలగించి ఎక్కడ అవమానం పరచబడి ఎక్కడ కృంగదీయబడ్డావో, ఇంకా ఉద్యోగం లేదా నీకు, ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు ఈ పిల్లోడికి, ఈ అమ్మాయికి ఒక పెళ్ళి లేదు, గిల్లి లేదు, ఏమీ లేదు, ఒక మంచి లేదు, ఒక సంపాదన లేదు, తిండికి తిమ్మరాజు పనికి పోతు రాజులా తిరుగుతున్నాడు. అన్ని భర్తను కూడా అన్నారా, నిన్ను అంటున్నారా? మీరు ఏది చేసినా ఫలించదు, చేయకదని చిన్న వ్యాపారం చేసి వ్యవసాయం చేసి నష్టం వస్తే మీరు దరిద్రులు, మీకు శని ఉంది, మీరు ఏది ముట్టుకునేది మట్టి అయిపోతుంది అన్నారా? అక్కడనే దేవుడు మిమ్మల్ని పెద్ద దీపస్తంభముగా నిలబెట్టబోతావు. వాళ్ళందరూ మిమ్మల్ని అనుకుంటారన్నమాట, నీ కుటుంబం కోసం, నీ ఆస్తి కోసం, నీ ఐశ్వర్య ఘనతలు, నీకున్నటువంటి విలువైనటువంటి సాక్ష్యాన్ని మెడ పైకెత్తి చూస్తారు. దేవుడు వీరిని ఆశీర్వదించాడు, వీరు నిజమైన సాక్ష్యము కలిగిన వారు, వీరు పరిశుద్ధులు, మనం తెలియక వీరిని తప్పుగా మాట్లాడాం, అయ్యో వీరిని దేవుడు హెచ్చించాడని ప్రజలు నీ గురించి చెప్పుకోబోతా ఉన్నారు. ఎలా వచ్చింది ఇప్పుడు చెప్పండి? ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఏంటి? మీ అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు, మీ అత్తవారింటికి వెళ్ళినప్పుడు, మీ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, వారింటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వారింటికి వెళ్ళిన అన్ని పెట్టి తినేయకుండా ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, నేను మీకు ఒక మాట చెప్తున్నానేనండి అనాలి. ఏమనాలి? మీకు ఒక మాట చెప్తున్నాను, శుభవార్త, మా దైవజనుడి ద్వారా దేవుడు బయలుపరిచిన మాట ఏంటంటే, మీ కుటుంబము అన్ని విషయాల్లో చెర నుండి విడుదల పరచబడతారు అనాలి. ఆమేన్. హల్లెలూయా. మరలా చెప్పండి, ఇంకా ఓపుకుంటే వారు వినేలాగుంటే ఈ పంచాంగం క్లియర్గా నెలలతో సహా చెప్పండి. ఆమేన్. ఏడవబోకు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు, అందుకనే బ్రతికించి కొత్త సంవత్సరంలో పాడేశాడు. కొత్త సంవత్సరంలో పెట్టిన తర్వాత మాట్లాడే మాట ఏంటంటే, చెర నుండి విడుదల, రెండవది సమకూర్చి నడిపిస్తానన్నాడు, మూడవది నిజముగా భూమి మీదున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, ఎస్ ఘనత, దీవెన, మంచి పేరు. అందరూ లేచి నిలబడి ఎక్కడున్నవారు అక్కడే. చెర నుండి విడుదల, నీ బంగారం, నీ వస్తువులు, నీ ఆస్తి పేపర్లు,
నీ కేసులు, నీ గొడవలు అన్నిటి నుండి దేవుడు విడుదల చేస్తాడు. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఆయన నిన్ను అనాథగా విడవలేదు. ఆయన నిన్ను అనాథగా విడవలేదు. నాకెవరున్నారు అని ఏడుస్తున్నావా? బలమైన వాడు ఉండగా ఇంకెవరు కావాలి నీకు? చేతులు లాగుతున్నాయి, రెండు చేతులు పైకి ఎత్తి, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు జీవవృక్షం కదా బాబు. నీ జీవవృక్ష ఫలము ఈరోజు 3 రకాలుగా వాగ్దానాన్ని ప్రకటించావు. 12 కాపులు కాస్తావని నీ దాసుని ద్వారా మాట్లాడావు. నాకు నీవు కావాలయ్యా. చేతులు దించండి, ఒకసారి నమస్కరించండి, తలలు పైకెత్తండి, అడగండి. ఎలాంటి చెరలో ఉన్నావో చెప్పు ఒకసారి. నీకు ప్రకటించాడు, నీ ముందుకు వచ్చింది ఆశీర్వాదం. మీరు నమ్మగలిగితే మీరు ఇక్కడి నుంచి తైలాభిషేకం అయిన మరుక్షణమే వెళుతున్నప్పుడు జర్నీలోనే ఆ వెలుగు చూస్తారు. ప్రయాణంలోనే వర్తమానాలు వింటారు, శుభవార్తలు. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఏ చీకటి ఇంటి దగ్గర ఉండదు. నీ ఇల్లు దీవెనకరంగానే ఉంటుంది. నీ ఇంటి మీద వెలుగు ఉంటుంది. యేసు మహిమ ఉంటుంది. అందరూ ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉన్నాడు. అయ్యా, నీ ఎదుట నేను ఏదైనా పాపం చేస్తే క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నీ రక్షణ నాకు దయచ్చే. వేషధారిగా ఉండను బాబు. నా గుండె నిండా ఏ వస్తువు పెట్టుకోను, ఏ యొక్క వాహనం పెట్టుకోను, ఏ మనిషిని పెట్టుకోను, ఏ ఆస్తిని నా హృదయంలో పెట్టుకోనయ్యా, నా గుండెలో పెట్టుకోనయ్యా. నిన్ను ఒక్కడే పెట్టుకుంటానయ్యా. నువ్వు నాకు కావాలయ్యా. నా ఇంట్లో నీవు ఉండాలి బాబు. నీ సన్నిధి నాకు కావాలి బాబు. నీ ప్రకారం నాకు కావాలి బాబు. నీ సన్నిధి నాకు కావాలి బాబు. నీ ప్రభావం నాకు కావాలి. నీ అభిషేకం నాకు కావాలి. అందరూ ప్రార్థనలో ఏకీవించండి. అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించండి, నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. దేవుని వాక్యానికి సిద్ధపడదాం. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా.